ఎప్పుడో ఒకసారి మా దగ్గరికి వచ్చినా నాతో అన్నయ్యతో సరిగా ఉండేవాడే కాదు. కీర్తితో మాత్రం బాగా మాట్లాడేవాడు. అసలు వాడిది చాలా వరస్ట్ బిహేవియర్. సర్లే, వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఇందాక వాసుకి పిన్ని నా దగ్గరకు వచ్చింది. సరే, విక్రమ్తో కీర్తి పెళ్లి జరిపించమని అడిగింది. విక్రమ్తో కీర్తి పెళ్ళా? ఛ, వినడానికి అసహ్యంగా, ఊహించడానికి కష్టంగా ఉంది. అయినా వాళ్ళిద్దరికీ పెళ్ళేంటి పవి? అయితే చాలా పెద్ద ప్లాన్తోనే ఉన్నారు. అందుకే ఇన్నాళ్ళు గోతికాడ గుంటనక్కల్లాగా ఇంటి దగ్గరే తిష్ట వేశారన్నమాట. అయితే ఇంక వాళ్ళని క్షమించకూడదు. రాత్రి విక్రమ్ గారు తాగొచ్చి చేసిన గొడవ గురించి నాన్నకి చెప్పి వాడిని వెంటనే ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. లేదంటే ప్రమాదమే. అయ్యో ఆది, తొందరపడకు. అసలే మావయ్య మానసిక పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు ఇది చెప్తే ఆయన తట్టుకోలేరు. అసలు అలా ఎలా ఆలోచిస్తారు? ఆయన కీర్తికి విక్రమ్ ఎలా సెట్ అవుతాడనుకుంటున్నారు? కీర్తి కూడా విక్రమ్ అంటే చాలా ఇష్టమంట. అందుకే వాళ్ళ పెళ్లి చేయమని వాసుకి పిన్ని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఇంపాసిబుల్ పవి, అదెలా సాధ్యం? అసలు కీర్తి కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీదే ఉంది. పెద్ద పెద్ద చదువులు చదవాలనేదే తన కోరిక. చదువుకోమని నేను కూడా చెప్పాను. తను కాస్త సెటిల్ అయ్యాక ఆ తర్వాత తను పెళ్లి చేయాలని నాన్న ఆలోచన. అయినా విక్రమ్ గారితో కీర్తి పెళ్ళేంటి పవి? ఆ మాటే నేను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అయితే వాసుకి పిన్ని వాళ్ళ మనసులో కీర్తితో విక్రమ్ పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి ఏదో రకంగా కీర్తి మనసులో విక్రమ్కి స్థానం దక్కేలా చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళు ఆల్మోస్ట్ కీర్తితోనే టైం స్పెండ్ చేస్తున్నారు. కీర్తి చిన్నపిల్ల. వాళ్ళు అలా రెగ్యులర్గా చెప్తూ ఉంటే కీర్తి వాళ్ళ ట్రాప్లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది. మరేం చేద్దాం పవి? అలా జరగకుండా ఉండాలంటే